ఈరోజు రైతు బంధు లాంటి పథకాలను ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఒక పెట్టుబడి సాయాన్ని అందించిందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే మన తలసరి ఆదాయాన్ని పెంచింది అంటే బీఆర్ఎస్ పార్టీ. ఐటీ రంగంలో అత్యున్నతమైన అభివృద్ధిని తీసుకొచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ. కంటి వెలుగు లాంటి కార్యక్రమాలను పెట్టింది అంటే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒకటని చెప్పలేమండి, ఈ రంగంలో అని చెప్పలేము, ఈ ప్రాంతంలో అని చెప్పలేము. ప్రాంతం మీన్స్ ఈ డిస్టిక్లో అని చెప్పలేము. అది రహదారులు కావచ్చు, అనేక అంశాలు. మీరు తెలంగాణ 10 సంవత్సరాల ముందు కనుక చూస్తే, 10 సంవత్సరాల తర్వాత చూస్తే, ఉమ్మడి పాలనలో చూడండి, మీరు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూడండి, ఏర్పడిన తర్వాత అంత సులభం కాదు. మనం ఒక డిపార్ట్మెంట్లో ఆడిటింగ్ లెక్కలు చూసుకోవడమే ఎంతో కష్టం. అటువంటిది ఈరోజు అన్ని విద్యుత్ వ్యవస్థను, ఇటు నీటి వ్యవస్థలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మిషన్ భగీరథ లాంటివి కావచ్చు, చెరువులు మిషన్ కాకతీయ లాంటివి కావచ్చు, ఎక్కడ ఏది చూసుకున్నా అభివృద్ధిలో ఆలోచనలో చాలా బెస్ట్గా పరిపాలించింది. మీకు ఇవన్నీ చేయనీకి మీకు ఎన్ని ఏళ్ళు పట్టిందండి? 10 ఏళ్ళు పట్టిందా? ఇగో ఎప్పుడు కానీ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ కదా, ఒప్పుకుంటారు. అది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ విషయంలో సంవత్సరం కాగానే ఎందుకు గగ్గోలు పెడతా ఉంది బీఆర్ఎస్ నాయకులు అంటే? ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందండి, ఏ రోజు డిసెంబర్ 9 మీరు ఇలా వెళ్ళి అలా 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది. చెప్పిన విధంగా ఈరోజు రుణమాఫీ అందరికి అయ్యిందా? మీరు ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడున్న 2000కు మేము ఆసరా పెన్షన్ ఇంత పెంచుతామని చెప్పింది. చెప్పిన విధంగా ఈరోజు ఆసరా పెన్షన్ పెంచిందా? కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోతే వాళ్ళు ఏం చెల్లిస్తారు? ఖజానంతా ఖాళీ చేసిపోతే 16 లక్షల మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా పెట్టింది బీఆర్ఎస్ కాదా? ఒకటండి, ఈ రోజు మీరు అప్పుల గురించి మాట్లాడితే మేము ఈరోజు వనరుల గురించి మాట్లాడాలి. ఇంకొకటి, ఎప్పుడు కానీ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ రోజు ఆ రోజు వనరులను క్రియేట్ చేసుకుంటూ పోవడం, వచ్చిన వనరులను వినియోగించుకుంటూ పోవడం, మీలాగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని లేదు రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా అంటే అట్లా చేసి పడేస్తే ఇంకా రాష్ట్రంలో వనరుల ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందండి? కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి ఎంత ఉంటే అప్పులతో పాటు మన వనరులను కూడా చూసుకోవాలి. మేము వనరుల లెక్క తీయండి అని చెప్తున్నాం. విద్యుత్ రంగంలో ఎన్ని వనరులు వచ్చినాయి మీకు, లేకపోతే వ్యవసాయ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, అదంతా లెక్కలు తీసుకురండి. మీ దగ్గర ఉంటాయి కదా, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. కాబట్టి ఈరోజు ఒకటే, మీరు సంవత్సర అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా, మరి సంవత్సర కాలంలోనే అడిగితే మీరు చెప్పిన మాట ఏంటి? ఒకటే ఒక మాట అంటారండి, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అని అంటారు. అలాగే మీ పాలన, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది లేదు అనేది ఈ సంవత్సర కాలమే నిరూపించింది. ఇప్పుడు ఒక 4 ఉన్న కుటుంబంలో అన్నం ఉడికిందా లేదా అని అంటే అన్నం షేర్ పెట్టుకున్న అన్నం తెలుస్తుంది. కానీ ఈ 4 కోట్ల మంది ప్రజానికానికి వండుతున్న అన్నంలో ఒక మెతుకుతోటి తెలియదు కదా మేడం. సరే, ఒక మెతుకు కాదనుకుందామండి, ఒక వ్యవస్థ, ఒక వర్గం, ఒక ఏరియా, ఎక్కడికి వెళ్దామో చెప్పండి? రైతుల దగ్గరికి వెళ్దామా? మీరు చెప్పిన, మీరు ముందలేసుకున్న నిరుద్యోగ సమస్య గురించి నిరుద్యోగుల దగ్గరికి వెళ్దామా? మీరు మహిళలే ప్రధాన భూమికగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉన్నది మహిళల దగ్గర నుంచే అని చెప్తున్నారు కదా, మహిళల దగ్గరికి వెళ్దామా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చారు కదా. అవునండి, వెళ్దాం. ఉచితంగా బస్సు గురించి మహిళలే తిడుతున్నారు, మహిళలే ఇబ్బంది పడుతున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళు తిడుతుండొచ్చు, కానీ మహిళలు ఎక్కుతున్నారు, పోతున్నారు, దిగుతున్నారు, బాగానే ఉంది. వాళ్ళు సౌకర్యంగానే ఫీల్ అవుతుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేమేం బస్సు ఎక్కి తిరగట్లేదంటే సాధారణ మహిళలు బస్సు ఎక్కి తిరుగుతున్నారు కదా. అప్పుడు ఎక్కినప్పుడు మహిళల నోటి నుంచి వచ్చిన మాటలే, ఎందుకు పెట్టిరో ఈ ఉచిత బస్సు అనవసరంగా అని తిడుతున్న మహిళలు అనేక మంది ఉన్నారు. ఈ సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు, బస్సు సౌకర్యాలు, బస్సుల ఫెసిలిటీస్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకండి, వేరే ఇప్పుడు ఎవరికైతే మెన్కి, ఎవరికైతే పురుషులకు టికెట్ ఉందో వాళ్ళ ఛార్జ్ పెంచారని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఉచిత బస్సు పెట్టిరు, కానీ దానివల్ల ఉన్న ఇబ్బందులే చాలా ఉన్నాయి. అది ఒక బీఆర్ఎస్ పార్టీ మహిళలో చెప్పాల్సిన అవసరం లేదు. బస్సులో ఎక్కండి, ఇప్పుడు మీరు వెళ్ళి మనం ఇక్కడ నుంచి బస్సు ఎక్కి చూద్దాం పడండి, మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూద్దాం. కాబట్టి వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల్లో ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఏ హామీని పూర్తిగా నెరవేర్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. నెరవేర్చాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. గ్యాస్ ఇచ్చారు, కరెంట్ వస్తుంది. ఎలా వస్తుందండి కరెంటు? కేసీఆర్ గారు చేయండి, కరెంట్ ఎలా వస్తుంది? ఒకటి, కేసీఆర్ గారు వారి సొంత నిధులతో అయితే చెప్తే, ఎప్పుడు కానీ ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు ఎవ్వరు సొంత నిధులతోటి చేయరు. కానీ నిధులను ఎలా సృష్టించాలి, తర్వాత వచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా ఎలా వాడాలి, ఏ రంగాలకు వాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది అది ప్రభుత్వాలు నిర్ణయించుకునేది, ప్రభుత్వాల బాధ్యత. ఆ రకంగానే చాలా అద్భుతంగా పనిచేశారు కేసీఆర్ గారు. కాబట్టి ఒకటి, ఇప్పటికీ మీరు గ్రామాల్లోకి రండి, కరెంటు పోతున్న పరిస్థితిని చూస్తున్నాం.
కానీ అది గ్రామాలలో పోతుందా? పోతుంది, ఖచ్చితంగా పోతుంది. గ్రామాలకి రండి, అడగండి కరెంటు పోతుందా లేదా. హైదరాబాద్లో ఉన్న ఇబ్బందులు ఒక రకంగా ఉన్నాయి, గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు ఒక రకంగా ఉన్నాయి. ఈరోజు పరిస్థితే చూసుకున్నాం. మీరేమన్నారు, జస్ట్ కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నారు, మేము 3 పంటలకి ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, మీరు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాము, కూలీలకు ఇస్తాము. సంవత్సరం కాలేదు మేడం అధికారంలోకి వచ్చే వాళ్ళు చేస్తారు కదా, మీది నిరంతర ప్రక్రియలను వాళ్ళ చేతులలో కూడా 10 ఏళ్ళు పెడితే తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. ఒకటండి, మీరు ఏటి నాడు ఇస్తామని చెప్పిర్రు, మీరు వచ్చిన తర్వాత ఓకే సంవత్సరం కాలేదు సరే, మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను పక్కకు పెట్టి వేరే పనుల మీద ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు మూసీ సుందరీకరణకు ఇన్ని కోట్లు ఇస్తాము, లేకపోతే ఇన్ని కోట్లు వెచ్చిస్తామని ఎలా చెప్తున్నారు? మరి మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, పంట అయితే ఆగదు కదా. ఈరోజు రైతు బంధు అనేది కంటిన్యూగా వేయాల్సింది, అదేదో ఒక సంవత్సరం ఆపేది, 6 నెలలు ఆపేది, ఇంకో రోజు ఆపేది లేదు. మీరు ఒక 5 ఏళ్ల తర్వాత మొత్తం కలిపి ఒకటేసారి వేస్తాం అనేది కాదు. వ్యవసాయానికి వ్యవసాయ సాయం అనేది పంట వేసే ముందు కదా రైతులకు అందించాల్సింది. మరి అటువంటి అప్పుడు ఎన్ని రోజులను ఎదురు చూస్తారండి రైతులు? ఇప్పుడు ఖజానా లేదు, వాళ్ళు వేస్తాము అని అంటున్నారు, దానికో జనవరి అని గడువు పెట్టారు, ఇస్తాము అని అన్నారు, ఇవ్వము అని అయితే ఇక్కడ చెప్తలేరు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఖజానా లేనప్పుడు, 6 గ్యారెంటీలు ఇవ్వలేనప్పుడు మరి మూసీ సుందరీకరణ చేయాలన్న ఆలోచన, దానికి ఖజానా ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఇంకేం స్టార్ట్ కాలే కదా. స్టార్ట్ కాలేదు కానీ ఆలోచన ఉట్టిగా ఏది లేనిది మీకు ఆలోచన ఎలా మొదలవుతుంది మరి?